నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఎంపీ భరత్రామ్ దంపతులచే మార్గాని ఎస్టేట్లో పూర్ణాహుతి నవగ్రహ సుబ్రహ్మణ్య యాగ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహణ. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమితోనే గెలుపు సాధ్యం. టీడీపీ నేతల ఉద్ఘాటన. కొంతమూరు షణ్ముఖపీఠంలో సుబ్బారాయుడు షష్ఠి మహోత్సవం 17 నుంచి 27 వరకు ఘనంగా నిర్వహణ. లోక కళ్యాణార్థం మార్గాని ఎస్టేట్లో ఎంపీ కార్యాలయం వద్ద ఎంపీ భరత్రామ్ దంపతులచే లక్ష్మీ గణపతి పూర్వక నవచండీ రుద్ర సహిత నవగ్రహ సుబ్రహ్మణ్య పాశుపతాశ్రయ త్రైహానిక యాగ మహోత్సవం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. రాజమండ్రి నగరంలోని వియల్పురం మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో 4 రోజుల పాటు నిర్వహించిన యోగ మహోత్సవాలు శనివారం దిగ్విజయంగా ముగిశాయి. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ మోనా దంపతులు యోగకర్తలుగా లక్ష్మీ గణపతి పూర్వక నవచండీ రుద్ర సహిత నవగ్రహ సుబ్రహ్మణ్య పాశుపత యోగ మహోత్సవాన్ని వేద పండితులు కృష్ణశర్మ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ముగింపు రోజున శనివారం శక్తి పంచాయత పూజలు, మహాసౌర సహిత అరుణ హోమం, సూర్యనారాయణమూర్తికి అలాగే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శాంతి కళ్యాణం ఎంపీ భరత్ మోనా దంపతులు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులను ఎంపీ దంపతులు ఘనంగా సత్కరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరింత సుపరిపాలన అందించేందుకు ఆ భగవంతుని పరిపూర్ణ ఆశీస్సులు అందజేయాలని మనస్ఫూర్తిగా సకల దేవతలను ఈ యాగ మహోత్సవంలో ప్రార్థించడం జరిగిందని భరత్ వివరించారు. నాకు ఎంపీగా ప్రజలకు సేవ చేసే అదృష్టాన్ని సీఎం జగన్ ఇచ్చారని, ఈ 4.5 ఏళ్లలో ఎంతవరకు అభివృద్ధి చేయాలో అంతవరకు చేసి నగరంలోని అన్ని వర్గాల ప్రజలు అభిమానం పొందగలిగానని వివరించారు. ఈ ఘనత అంతా తనది కాదని జగన్ అని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా ప్రజలదే ఘనతని వివరించారు. వారికి సదా రుణపడి ఉంటానన్నారు. రాజమండ్రి విమానాశ్రయంలో టెర్మినల్ బిల్డింగ్ విస్తరణకు కేంద్ర మంత్రి జ్యోతిరాజ్ సింగ్యా శంకుస్థాపన చేశారని, అలాగే మోరంపూడి ఎఫ్బీబో రాజమండ్రి రైల్వే స్టేషన్లో 4-5 ప్లాట్ఫామ్స్ విస్తరణ పూర్తయ్యాయని, తూర్పు రైల్వే స్టేషన్ వైపు 6వ ప్లాట్ఫామ్ పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయని ఎంపీ తెలిపారు. గోదావరి నదిపై మరొక వంతెన కావాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని కోరానని సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు. గోదావరి బండ్ను హైదరాబాద్ ట్యాంక్ బండ్ మాదిరిగా అభివృద్ధి చేయడానికి నిధులు శాంక్షన్ అయ్యాయని వివరాలు వెల్లడించారు. 5 ఫ్లైఓవర్లు కూడా త్వరలో శంకుస్థాపన చేస్తాము. రేపు రాజమహేంద్రవరం గోదావరి నది ఒడ్డుపైన ఇంకొక బ్రిడ్జ్ కూడా తీసుకొచ్చే విధంగా అన్ని రకాలుగా కూడా ఎక్కడా కూడా రాజమహేంద్రవరం నగరంలో నేను పుట్టాను, ఇక్కడే పెరిగాను. నా ఊరికి నేను సేవ చేసే భాగ్యము దేవుడు కల్పించినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ 4 రోజుల పాటు చక్కగా యాగము భక్తి శ్రద్ధలతో చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చుట్టుపక్కల నుంచి ప్రజలందరూ కూడా వేలాది సంఖ్యలో ఇక్కడికి భక్తులు రావడము, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే దాంట్లో భాగస్వామి అయినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమము లోక కళ్యాణార్థమై కార్యక్రమం చేశాం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి మరింత మంచి రోజులు రావాలి అని కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తాం. మొన్న వచ్చినటువంటి తుఫాన్ ఏదైతే ఉందో దాని గురించి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు, పంటలు నష్టపోయాయి. ఇటువంటి దాని గురించి భరత్ గారు ఆలోచించి ఇటువంటి విపత్తులు ఎప్పుడూ కూడా రాకూడదనేటువంటి ఉద్దేశంతో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలనేటువంటి దృక్పథంతో ఇటువంటి కార్యక్రమాన్ని ఆయన పూనుకుని 3 రోజులు కూడా చక్కగా ఈ కార్యక్రమం చేసి లోక కళ్యాణార్థము శాంతి కళ్యాణ మహోత్సవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కూడా ఇప్పుడు చేస్తున్నారండి. ఇదంతా కూడా లోకహితార్థమై సుభిక్షంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆయన ఆశ కోరిక మేరకు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించామండి. శుభం భూయ. రాజమండ్రి మెయిన్ రోడ్ హోటల్ జగదీశ్వర్లో
టీడీపీ సిటీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు టీడీపీ జనసేన కూటమితోనే గెలుపు సాధ్యమన్నారు. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతోనే ధర్మపాలన సాధ్యమని, అందరి భవిష్యత్తు నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అని తెలుగుదేశం పార్టీ నేతలు ముక్తకంఠంతో నొక్కి వక్కాణించారు. ఆ ఇద్దరూ మంచి విజన్ ఉన్న నాయకులని, ప్రతి సమస్యను అవగాహన చేసుకుని ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం చూపించే సత్తా వారిలో ఉందన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం స్థానిక మెయిన్ రోడ్లోని హోటల్ జగదీశ్వర్లో జరిగింది. టీడీపీ నగరాధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శులు కాసు నవీన్ కుమార్, వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాసరావు, రాజమహేంద్రవరం సిటీ పరిశీలకురాలు చిల్లా జగదీశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ నెల 20వ తేదీన జరగనున్న ఎన్నికల శంఖారావం సభకు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుంచి వేలాదిగా ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. జనసేన టీడీపీలతోనే రాష్ట్రంలో మార్పు సాధ్యమవుతుందన్నారు. రానున్న రోజుల్లో వచ్చేది జనసేన టీడీపీ ప్రభుత్వమేనని పేర్కొనడం జరిగింది. ఎన్నికల శంఖారావం సభకు భారీ ఎత్తున ప్రజలు తరలిరావాలని, అందుకు సంబంధించిన రవాణా వ్యవహారాలన్నీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగరాధ, ఉపాధ్యక్షులు ఉప్పులూరు జానకరామయ్య చూస్తారని ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ముందుగా పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ రాష్ట్ర నాయకులు, పార్లమెంట్ నాయకులు, నగర కమిటీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ కమిటీల సభ్యులు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకే మనం ఈ గత 2-3 రోజులుగా చూస్తున్నాము. వైసీపీలో సభ్యులందరినీ కూడా మారుస్తారు, ఎమ్మెల్యేసీ పాత వాళ్ళకి టికెట్లు ఇవ్వరు. ఇవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళలో ఒక అభద్రత భావం స్టార్ట్ అయ్యింది. ఎట్లాగా ఎన్ని చేసినా ఎవరిని మార్చినా పార్టీ అధికారంలోకి రాదని వైసీపీ పెద్దలందరికీ కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు భవిష్యత్తు వచ్చేది తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు కలిసి వచ్చేదే ఈ పార్టీలే వస్తాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. తప్పకుండా అందరూ కూడా సంసిద్ధంగా ఉండి ఎన్నికల్లో ఎక్కువ కూడా అతి అహంకారం పనికి రాకూడదు, ఉండకూడదు, అతి విశ్వాసం కూడా ఉండకూడదు. ఎందుకంటే విశ్వాసం ఆత్మవిశ్వాసం ఉండాలి, అతి విశ్వాసం ఉండకూడదు, ఎప్పుడు దెబ్బతింటున్నప్పుడు. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని అందరూ కూడా అప్పుడు అప్పాలుగా చెప్పారు, పూర్తి క్రమశిక్షణగా చేతులు కట్టిన మరి కేంద్రీకరణ తీసేసాం. ఈ విషయంలో మీ అందరినీ కూడా 42 డివిజన్లో పనిచేసినటువంటి వ్యక్తులందరినీ కూడా మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా నేను అభినందిస్తున్నాను. మేము అందుకని చెప్పిన పని వెంటనే చేసే మంచి సుగుణం రాజమండ్రి సిటీలో ఉన్నదన్నది నాకు 35 ఏళ్ళుగా తెలుసు. ఏ విధంగా వాళ్ళని ఆకర్షించుకోవాలని చెప్పి రాజకీయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంటే మనం ఈ 80 సెగ్మెంట్ లో ఉండే ఒకే ఒక బీసీ సీట్ ఇది బలంగా నిలబడి ఇక్కడ నాయకత్వం బీసీ నాయకులందరూ కూడా బలంగా ఉండడం గ్రహించి ఇబ్బంది పెట్టాలని ఒక ఆలోచనతో ఒక వికృతమైన కొంతమూరు షణ్ముఖపీఠంలో సుబ్బారాయుడు షష్ఠి మహోత్సవాలు ఈ నెల 17 నుంచి 27 వరకు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామి మూల విరాట్కు స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం భక్తులకు కల్పిస్తున్నారు. కొంతమూరులో వేంచేసి ఉన్న శ్రీ చక్ర సహిత వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధిలో ఈ నెల 17వ తేదీ నుంచి 27వ తేదీ వరకు 11 రోజుల పాటు సుబ్బారాయుడు షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు షణ్ముఖ పీఠాధిపతి స్కందస్వామి చెప్పారు. శనివారం పీఠంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షణ్ముఖ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులతో కలిసి స్కందస్వామి మాట్లాడుతూ సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం సందర్భంగా సోమవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గర్భాలయంలోని మూల విరాట్కు భక్తులు స్వయంగా పాలతో అభిషేకం చేసుకునే అవకాశం కల్పించినట్లు వివరాలు వెల్లడించారు. లోక శాంతి కోసం ఈ నెల 20, 21, 22 తేదీల్లో శత్రు సంహారం,
శ్రీ సుబ్రహ్మణ్య త్రిశతి హోమం నిర్వహిస్తామని వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచంలో చోటు చేసుకున్న అశాంతి, రుణబాధలు, దృష్టిదోషాలు, ఇతర దోషాలు నివారణ అయ్యేందుకు ఈ హోమం నిర్వహిస్తున్నట్లు వివరాలు వెల్లడించారు. 19న పుష్కరాల దేవులో వేలాయుధ స్థానం, 23వ తేదీ నుండి కావడి ఉత్సవం, 24న ఉదయం 108 మంది దంపతులతో కళ్యాణ మహోత్సవం, సాయంత్రం కూచిపూడి నృత్య ప్రదర్శన, 25న దత్త జయంతిని పురస్కరించుని దత్తహోమం, 26న అభిషేకాల అనంతరం స్వామివారికి అలంకార సేవ జరుగుతాయని చెప్పారు. 27వ తేదీ ఉదయం స్వామివారికి అన్నాభిషేకం, మధ్యాహ్నం 12 గంటల నుంచి మహా అన్నసమారాధన కార్యక్రమం ఉంటుందని స్కందస్వామి వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో ట్రస్ట్ ప్రతినిధులు కామేష్, సత్య శ్రీనివాస్, వీరారెడ్డి, సీతారామలక్ష్మణరెడ్డి, సుబ్రహ్మణ్యం, కరుణాకర్, వరప్రసాద్ రెడ్డి, సూర్యప్రకాష్, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఏది కూడా స్వామివారి దర్శనమే కాదు, అభిషేకాలే కాదు, హోమాలే కాదు, దేనికి కూడా ఏ విధమైనటువంటి రుసుములు లేకుండా పూర్తిగా ఉచిత సేవా కార్యక్రమంతో మేము అందరం కూడా మా కమిటీ సభ్యులందరం కలిసి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా స్వయం స్వచ్ఛందంగా కనుక సహాయాలు చేస్తే తప్ప ఎవరిని మేము అడగటం కానీ ఇంకొకటి కానీ జరగదు. అందరూ కూడా ఇది గమనించి స్వామివారిని ప్రతి ఒక్కరూ దర్శించుకుని ఈ అభిషేకంలో పాల్గొని ఈ హోమాది కార్యక్రమాల్లో ఈ విశేష పూజల్లో పాల్గొనాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. జై గురు. ప్రముఖ వ్యాపారవేత్త సుంకర మురళీకృష్ణ పెద్ద కార్యం రాజమండ్రి దానవాయపేటలో జరిగింది. పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. స్థానిక దానవాయపేట సుంకర్ రెసిడెన్సీలో ప్రముఖ స్పోర్ట్స్ ఛాంపియన్, రియల్ ఎస్టేట్స్ ప్రముఖ వ్యాపారవేత్త సుంకర మురళీకృష్ణ ఇటీవల స్వర్గస్థులయ్యారు. వారి ఆత్మకు శాంతి కలగాలని పలువురు ప్రముఖులు విచ్చేసి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుంకర మురళీకృష్ణ 1951 సంవత్సరంలో జన్మించారు. ఆయన వ్యాపార రంగంలో ప్రఖ్యాతి గడించారు. దాతృత్వం, మానవత్వం మూర్తిభవించిన మురళీకృష్ణ డిసెంబర్ 6న స్వర్గస్థులయ్యారు. పలువురు ప్రముఖులు విచ్చేసి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబ సభ్యులు భార్య సుంకర కళావతి, కొడుకు సుంకర గౌతమ్, కోడలు సుంకర రమ్య, మనవడు అనికేత్, కూతురు దండు లక్ష్మీ కుసుమ, అల్లుడు శ్రీకాంత్, మనవడు కాశ్యప్, ఇతర కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు మాజీ ఎంపీ ఉండవిల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, తెలుగుదేశం నాయకులు గన్నెకృష్ణ, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, మాజీ ఏపీఐఏసీ చైర్మన్ శివరామ సుబ్రహ్మణ్యం, మాజీ రుడా చైర్మన్ శర్మారెడ్డి, జనసేన పార్టీ అత్తిలి సత్యనారాయణ, రెడ్డిమణి, వాసిరెడ్డి రాంబాబు, సుంకర రవి, విశ్రాంత ప్రిన్సిపల్ సెక్రటరీ ఉద్యోగి రాజేంద్ర, మోహన్ గొన్నెల, దొరబాబు, గంటా సునీల్, శాంసింగ్, నామన వాసు, తోట సుబ్బారావు, కంటిపూడి సర్వారాయుడు, క్రీడాకారులు, డాక్టర్లు, విద్యావేత్తలు విచ్చేసి సుంకర మురళీకృష్ణ మంచితనం, మానవత్వం మూర్తిభవించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. నెల్లూరులో ఉన్నవాళ్ళు ఎక్కడైనా యాక్సిడెంట్లుగా కలిస్తే ఉండవిల్లు అనగానే మా ఇంట్లో వాళ్ళందరి పేర్లు చెప్పేస్తారు. మా సిస్టర్స్, మా బ్రదర్స్ అందరి పేర్లు అందరూ తెలుసు. నాకు కూడా అలాగే ఇలా గంగూలీ గారు, కన్నా గారు, చిన్న గారు, అచ్చి గారు, గుచ్చి గారు మొత్తం అందరూ క్రికెట్లో అప్పట్లో ఫుట్బాల్ ప్లేయర్స్. నింబుల్స్ అని చాలా రాజమండ్రికి చాలా ఖ్యాతి తెచ్చినటువంటి కుటుంబం శంకరవారి కుటుంబం. ఆ ఖ్యాతిని నిలుపుకునేలాగే మన మురళి ప్రవర్తించాడు. అందరితోటి స్నేహంగా ఉంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే నేను ఉన్నాను రా అని చెప్పి ప్రత్యక్షం అయ్యేవాడు. అటువంటి మనిషి వేళ పేరు 10 మందిలోనూ సార్థకంగా ఉంచుకోగలిగే వ్యక్తులు కొంతమంది ఉంటారు. అందులో మురళి గారిని ఒకరిగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా గౌతమ్, మళ్ళీ మా పిల్లలు రాజా, గణేష్ వీళ్ళందరూ కూడా అదే స్నేహ సంబంధాన్ని కంటిన్యూ. ఎవరికి ఏ సాయం కావాలన్నా మనస్ఫూర్తిగా చేసే మనిషి. ఏదైనా పాజిటివ్గా ఆలోచిస్తారు, పాజిటివ్గానే థింక్ చేస్తాడు. ఎవరన్నా రాజకీయాలు ఎదగాలన్నా, వ్యాపారంలో ఎదగాలన్నా, రాజమండ్రి పరంగా ఎవరికి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నాను తమ్ముడు అని చెప్పి ముందుకొచ్చే మనిషి మా మురళి అన్న. చాలిస్తాడనగా కూడా కలిసి అతను చూపించిన ప్రేమ ఎప్పుడు కూడా నా గుండెల్లో నేను ఎప్పుడు మర్చిపోలేను. కానీ ఇంత త్వరగా అతను దైవంలో ఐక్యమైపోతాడని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ జాతస్యే మరణం ధ్రువ, పుట్టిన ప్రతి వాళ్ళు మరణిస్తారు. కానీ
జన్మలో వాళ్ళ జీవితం ఎలా గడిపారో అదే మనకి స్మృతి. మా మామయ్య గారితో ఏ రకమైతే రిలేషన్ ఉందో అదేవిధంగా వాళ్ళ అబ్బాయి కూడా మాతో అక్క అని, అదేవిధంగా వాళ్ళ వైఫ్ అవనివ్వండి, మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. మరి ఈ రోజున మరి మురళీ గారు మన మధ్య లేకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. మరి ఆ భగవంతుడి దయ వల్ల ఆ కుటుంబానికి కొండంత ధైర్యం ఇచ్చి మరి ముందుకు నడిపించాలని, అదేవిధంగా ఆయన ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినా ఈయన ప్రత్యక్షం అయ్యేవారు అక్కడ. ఒక అంశం అదైతే, ఇంకో అంశం ఏంటంటే రాజమహేంద్రవరంలో ఒక పొలిటికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక కార్ అన్నది రాజకీయ నాయకులుగా మెయింటెనెన్స్ ఉంటుంది. ఆ కార్ అది ఆ రోజుల్లో ఇన్నోవా, ఎవరికి కావాలన్నా శంకర మురళి గారికి చేసేది. ఎందుకంటే ఆయనే మన అందరికీ కూడా ఛానల్ కింద ఉండేవారు. అంటే ఈ రెండు అంశాలు అనేది కాదు, ఇక్కడ వాళ్ళ కుటుంబం అన్నది ఇక్కడ ఎప్పటి నుంచో స్థిరపడి ఉన్నారు, సమాజంలో ఒక గౌరవం ఉన్నవారు. నా పర్సనల్ అసోసియేషన్ అయితే అది. తర్వాత గౌతమ్ కూడా అన్నయ్య అని చెప్పి చాలా ఆప్యాయంగా మురళన్న మాకైతే మాకు ఇంచుమించుగా 20 సంవత్సరాల స్నేహం అయినతోటి ఎప్పుడు కూడా నవ్వుతూ ఎవరికన్నా ఏదైనా అవసరం ఉంటే అది ఏ విషయమైనా కూడా నేను ఉన్నానని చెప్పి తన వంతు సహాయ సహకారాలు, తన వంతు ప్రయత్నం తను చేసి ప్రతి ఒక్కరికి కూడా మరి ఏదో కోణంలో ఉపయోగపడినటువంటి మనిషి. స్వతహాగా స్పోర్ట్స్ మ్యాన్ కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి అందరితో చాలా సామరస్యంగా మాట్లాడడం. ఎప్పుడు నేను ఎవరితో ఘర్షణ పడినట్టుగా చూడలేదు ఈయన్ని. ఎందుకంటే రామ్మోహన్ దగ్గరికి వచ్చినా, అరుణ్ కుమార్ దగ్గరికి వచ్చినా చాలా గంటల వాళ్ళు గడిపేవారు. ఒక అటాచ్మెంట్ ఉన్నటువంటి ఇంటి పేరు. ఆ అటాచ్మెంట్ రాజమండ్రి 3వ వార్డు నెహ్రూ నగర్ మున్సిపల్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో పాఠశాలల స్థాయి ఎగ్జిబిషన్ బల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. స్థానిక 3వ వార్డు నెహ్రూ నగర్ మున్సిపల్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది. ఈ ఎగ్జిబిషన్ను వైఎస్ఆర్సీపీ నాయకులు బల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్లో సైన్స్కు సంబంధించిన ఎక్విప్మెంట్స్ను పాఠశాల విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు. వీటిలో ఉత్తమమైన వాటిని సెలెక్ట్ చేసి ఈ నెల 15, 16 తేదీల్లో మండల స్థాయిలో నిర్వహించే ప్రదర్శనకు పంపడం జరుగుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేవీవి సత్యనారాయణ వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చెలుబోయిన మూర్తి క్రికెట్ గవర్నమెంట్ ట్రోఫీ స్థానిక ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించారు. టోర్నమెంట్లోని విజేతలకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. చెల్లిపోయిన మూర్తి క్రికెట్ టోర్నమెంట్ ట్రోఫీ సెరమనీ ఫర్ దివాళీ ప్రీమియర్ లీగ్ పేరుతో ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్లో విజేతలకు ఆర్ట్స్ కళాశాల మైదానంలో బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. చైతు ఫ్రెండ్ సర్కిల్ నాగార్జున క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో అవ్వారి ఉమాశంకర్, పట్నాల నాగార్జున ఆధ్వర్యంలో జరిగిన ఈ క్రికెట్ టోర్నమెంట్ బహుమతి ప్రధానోత్సవ సభకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, అనంతపురం జిల్లా డీఎస్పీ కొక్కిరి పృథ్వీతేజ్, రిటైర్డ్ డీఎస్పీ నామగిరి బాబ్జీ, రాక్ స్టార్ ఫుట్బాల్ క్లబ్ అధ్యక్షుడు చెల్లిబేన్ సూర్యనారాయణమూర్తి, బీజేపీ నాయకులు కురగంటి సతీష్, కాలిపు సత్యసాయిరాం, ఆకుల శ్రీధర్, సబ్మెరైన్ ఇంజనీర్ అప్పు, బీసీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు లద్దిక మల్లేష్, రైల్వే ఇన్స్పెక్టర్ రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా విన్నర్గా నిలిచిన రాజా రాయల్స్కు బహుమతి, రన్నర్అప్గా నిలిచిన సిఎస్కే 11s వారికి బహుమతి, 3వ స్థానంలో నిలిచిన వాసు వారియర్స్కు బహుమతులు ఇవ్వడం జరిగింది.
బెస్ట్ బ్యాట్స్మెన్గా సతీష్, బెస్ట్ బౌలర్గా ఓబుల్ రెడ్డి, మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా రాజశేఖర్లకు బహుమతులు అందజేసి అభినందించారు. కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ త్వరలో సంక్రాంతికి ఒకటి, ఆ తర్వాత నమో ప్రీమియర్ లీగ్ పేరుతో మరొక టోర్నీ నిర్వహించడానికి కార్యాచరణ అమలు చేస్తున్నామన్నారు. ఇదే సమయంలో అండర్-15 క్రికెట్ టీంకు ఎంపికైన విజయవంతంగా మ్యాచ్లు ఆడుతున్న జంధ్యాల చరిష్మకు కక్కెర సుభాష్, ముదునూరి రాజు, పట్నాల నాగార్జున సహకారంతో 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇవాళ మన డిఫెన్స్ ఐటమ్స్ని మనమే తయారు చేస్తున్నాం. భారతదేశంలో కొన్ని దేశాలకు అమ్మే పరిస్థితి వచ్చింది. స్పోర్ట్స్ మీద ఆయన దృష్టి పెట్టారు. ఎంతోమంది మీ అందరికీ చెప్తున్నాను, 6 ఎంపీలు ఉన్నారు ఇప్పుడు స్పోర్ట్స్లో. రథోడ్ లాటోడు, చాలా పేర్లు నాకు గుర్తులేదు. కొంతమంది క్రికెట్ ప్లేయర్స్, ఢిల్లీలో క్రికెట్ ప్లేయర్ ఉన్నారు, గౌతమ్ గంభీర్. అలానే మొన్నటి వరకు బీహార్లో ఒక పెలకొండ ఆయన ఉండాడు, ఆయన పేరు ఎవరికైనా తెలుసా? సో ఫెయిల్యూర్ వచ్చినప్పుడు అది ముగింపు కాదు, అది ఒక మెట్ అంతే. అది మీకు ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. అలాగే గెలిచినప్పుడు కూడా అది ఎండింగ్ కాదు. సో అది మీరు ఇంకా ఎన్నో విజయాలు సాధించడానికి దోహదపడుతుంది. మేము ఉన్నామని ఫుల్ సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే గ్రూప్ 1లో ఎంతో కష్టపడతాం కానీ గ్రూప్ 1 రాని రోజులు ఈ రోజుల్లో మా పృథ్వీతేజకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎస్కేవిటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి వైజ్ఞాన ప్రదర్శనను డివైఈఓ నారాయణ ప్రారంభించారు. పాఠశాల స్థాయి నుండి విద్యార్థులకు శాస్త్ర విజ్ఞానం పట్ల ఆసక్తిని పెంచేందుకు విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలు ఎంతో దోహదపడతాయని రాజమహేంద్రవరం డివిజన్ ఉప విద్యాశాఖాధికారి ఈబీవీఎన్ నారాయణ అన్నారు. స్థానిక ఎస్కేవిటి ప్రభుత్వోన్నత పాఠశాలలో మండల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ తరగతి గదిలో నేర్చుకున్న శాస్త్రీయ భావనలు ప్రాజెక్టులు చేయడం ద్వారా నిరూపితమై తద్వారా శాస్త్రీయ అవగాహన ఏర్పడుతుందన్నారు. తార్కిక ఆలోచన నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతుందని వివరించారు. నేడు భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందంజలో ఉందన్నారు. నేటి విద్యార్థులు రేపటి శాస్త్రవేత్తలుగా ఎదగాలని కోరారు. రాజమహేంద్రవరం అర్బన్ మండలంలో ప్రభుత్వ, మున్సిపల్, ఎయిడెడ్ ఉన్నత పాఠశాలల నుండి 30 ప్రాజెక్టులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. ఆర్ట్స్ కళాశాల లెక్చరర్లు, న్యాయ నిర్ణేతలుగా ఈ కార్యక్రమానికి వ్యవహరిస్తున్నారు. తొలుత అర్బన్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ బి దిలీప్ కుమార్ స్వాగతం పలికారు. అర్బన్ ఎంఈఓ రమారజని, ఎస్కేవిటి ప్రభుత్వోన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఎంబీఎం సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు డాక్టర్ పుష్పాల బాపరాజు, పరస జగన్నాథరావు, పిఎల్ నరసింహారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సత్యసాయి గురుకులంలో జరుగుతుంది కనుక అక్కడికి వీళ్ళని పంపడం జరుగుతుంది. ఇక్కడ ఈ పాఠశాలలో ఈ సైన్స్ ఫెయిర్కి కావలసిన ఏర్పాట్లు చేసినటువంటి ఈ పాఠశాల హెచ్ఎం గారిని, ఆ సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. డెమాన్స్ట్రేట్ చేయడం, వాటి వర్కింగ్ మోడల్స్ ప్రదర్శించడం జరిగింది. ఈ ప్రదర్శనలో ఎవరైతే విజేతలు ఉంటారో వారందరినీ కూడా డిసెంబర్ 20, 21 తారీఖున సత్యసాయి గురుకులం రాజమహేంద్రవరం నందు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఆ పోటీల్లో వచ్చిన విజేతలు రాష్ట్ర స్థాయికి ఎంపిక కాబడతారని చెప్పి తెలియజేస్తూ విద్యార్థులందరూ కూడా మంచి ప్రాజెక్టులు తీసుకొచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఎంపీ భరత్రామ్ దంపతులచే మార్గాని ఎస్టేట్లో పూర్ణాహుతి నవగ్రహ సుబ్రహ్మణ్య యాగ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహణ. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమితోనే గెలుపు సాధ్యం. టీడీపీ నేతల ఉద్ఘాటన. కొంతమూరు షణ్ముఖపీఠంలో సుబ్బారాయుడు షష్ఠి మహోత్సవం 17 నుంచి 27 వరకు ఘనంగా నిర్వహణ. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.